అల్లు అర్జున్ లైనప్ గురించి ఇందాకే ఒక వీడియో అయితే చేశాను భయ్యా. అయితే రీసెంట్‌గా అనమాట ఒక పెద్ద కాంబో అయితే సెట్ అయింది. నేనైతే షాక్ అయిపోయా. ఇలాంటి డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సినిమా తీస్తాడు అని. అలాగే ఈ కాన్సెప్ట్ కూడా అంటే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్‌తో మూవీ అయితే వస్తుంది. అసలు ఈ మూవీ ఎప్పుడు వస్తుంది? అలాగే ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు? అలాగే ఈ మూవీ ఎలాంటి కాన్సెప్ట్ మూవీ అనమాట డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా ఈ మూవీ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ బసిల్ జోసెఫ్. ఇతను అనమాట నేషనల్ అవార్డు కూడా గెలిచాడు. 20కి పైగా సినిమాలు అయితే తీశారు. తీసిన సినిమాలో అనమాట దాదాపు హిట్లకు పైగానే ఉన్నాయి. అన్ని మంచి కాన్సెప్ట్ మూవీ. డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా సరే ఎలాంటి కాన్సెప్ట్తో దిగినా సరే ఆ సినిమా అనమాట ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆయన అనమాట చాలా తక్కువ ఏజ్లో అనమాట మంచి సక్సెస్ సాధించిన డైరెక్టర్ అని చెప్పొచ్చు. అయితే అలాంటి డైరెక్టర్తో అల్లు అర్జున్ అనమాట ఒక కొత్త కాన్సెప్ట్ మూవీ అయితే తీసినాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే భయ్యా శక్తిమాన్. చిన్నప్పుడు అనమాట కార్టూన్లో చూస్తూనే ఉంటాం. అలాంటి క్యారెక్టర్ అనమాట. అంటే శక్తిమాన్లా మన అల్లు అర్జున్ అయితే కనబడబోతున్నాడు. అయితే దీంట్లో డబల్ రోలా త్రిబుల్ రోలా అని అనమాట ఇంకా క్లారిటీ అయితే లేదు. దీన్ని అనమాట ప్రొడ్యూసింగ్ చేయడానికి ఇంటర్నేషనల్ కంపెనీలు అయితే వస్తున్నాయి. అసలు నేనైతే షాక్ అయిపోయా. సోనీ కంపెనీ ప్రొడ్యూసింగ్ చేసేది నేను అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీ చూడలేదు. కానీ ఈ మూవీ అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీకి అనమాట సోనీ వాళ్ళు అనమాట ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మూవీ అని. చాలా మందికి అనమాట ఈ మూవీ బాగా ఎక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అందరికి నచ్చుతుంది. అలాంటి కాన్సెప్ట్ అలాంటి జోనర్ మూవీ కనుక సోనీ వాళ్ళు అయితే ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు వస్తుందంటే భయ్యా ప్రజెంట్ అనమాట మన అల్లు అర్జున్ ఏఆర్ 22 మూవీ అయితే తీస్తున్నాడు. ఏఆర్ 22 మూవీ ఒక పాట 2 పాట అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఈ మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అయితే 2026 ఎండింగ్ కల్లా రిలీజ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ డిలే కనుక చేస్తే 2027లో అయితే రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ మూవీ డబుల్ పార్ట్ అయితే 2030 దాకా అల్లు అర్జున్ అనమాట వేరే సినిమాలకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఇలాంటి కాన్సెప్ట్ మూవీ అయితే తీస్తున్నాడు. అయితే ఇదనమాట ఒక సినిమాటిక్ యూనివర్స్ అంట. ఇప్పుడు మన టాలీవుడ్ అనమాట కాలీవుడ్లో అండ్ బాలీవుడ్లో సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ అయితే తీస్తున్నారు. అంటే సినిమాటిక్ యూనివర్స్ ని మలయాళం వాళ్ళు ఇప్పుడు దాకా టచ్ చేయలేదు. కాకపోతే అల్లు అర్జున్తో అనమాట అక్కడ పెద్ద మూవీ అయితే రెడీ అవుతుంది. ఆ మూవీ కూడా సినిమాటిక్ యూనివర్స్ అంట. దీంట్లో మెయిన్ హైలైట్ మన అల్లు అర్జున్ అంట. నిజంగా తోపు అనిపించింది భయ్యా. మరి ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అనేది కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.